స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. మనం కుటుంబ సభ్యులంతా కలిసి ఒక పనిని చేయడం చూసాం, ఒక ఫ్యాక్టరీని రన్ చేయడం చూసాం, ఇంకా ముందుకెళ్తే రాజకీయాలు చూస్తాం. కానీ ఇక్కడ ఒక ముఠా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక ముఠాగా మారి జక్రాన్పల్లి, ఇందల్వాయ్, కామారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో దొంగతనాలతో మోత మోగిస్తున్నారు. ఈ ముఠా గుట్టు రట్టు చేసింది ఇందల్వాయ్ పోలీస్. సీన్లోకి వెళ్తే దాసరి మురళి, తండ్రి దాసరి నర్సయ్య, ఇలా కొంతమంది కుటుంబ సభ్యులు, వాళ్ళ ఇంట్లో తల్లి, చెల్లి, అక్క, వదిన అందరూ కుటుంబ సభ్యులంతా కలిసి వీళ్ళు హైదరాబాద్లోని వనస్థలిపురం అపార్ట్మెంట్లలో పనులు చేస్తుంటారు. రాత్రి అయిందంటే చాలు 2 కార్లలో బయలుదేరుతారు. బయలుదేరి హైవేకి పక్కనగా ఉన్న గ్రామాలనే టార్గెట్గా పెట్టుకుంటారు. ఇల్లు తాళాలు వేసి ఉన్నాయా, అంతే సంగతి. అదే కాకుండా ఎండాకాలం డాబా పైన పడుకుంటారు. సో అట్లాంటి ఇళ్ళని టార్గెట్గా చేసి దొంగతనాలు చేస్తారు. చేతికి అందింది తీసుకొని ఉడాయిస్తారు. అయితే ఈ ముఠాలోంచి 2 కుటుంబ సభ్యుల్ని వారం క్రితం పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళ నుంచి 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిన్న మురళీకృష్ణ అనే వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతని నుంచి 7 తులాల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది. ఈ ముఠా మొత్తాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. డిచ్పల్లి సర్కిల్ గారి ఆధ్వర్యంలో ఇందల్వాయ్ ఎస్ఐ మరియు సిసిఎస్లు 2 విభాగాలుగా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేశారు. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేసి ఈ 9 మంది కుటుంబ సభ్యుల ముఠాని పట్టుకున్నారు. అయితే ఇందుకు గాను నిజామాబాద్ ఏసీపీ మరియు సిపి వీరిని అభినందించారు.